ధనం పెరిగే కొద్దీ దానం పెరగాలి. విలాసాలు డబ్బు పెంచుకున్నారంటే ఏనాటికైనా పతనం తప్పదు. వరి పంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది. సమంగా ఉంటే బంగారం పండుతుంది. అధికమైతే ఆ నీటిని మునిగి కుల్లి నశిస్తుంది. ఇక్కడ నీటిని ధనం అనుకుంటే తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తానే నశింప చేసుకునే రాజమార్గం. అదే అధికంగా ఉన్న ధనాన్ని దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమే దివ్య ఫలంగా పొందవచ్చు. ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినే కంటే తింటూ ఎదుటివాడికి చూపి గొప్పలు కొట్టుకునే పద్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి షోకేస్లో బొమ్మల్లా ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పాఠటోపమే. వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి ఇతరులు అనుకరించరారు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది అని అడిగేవారు చక్వవేన మహారాజు కథను తప్పక చదివి తెలుసుకోవాలి. పూర్వం చక్వవేనుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తన కోసం వాడుకోవడం దోషంగా భావించి భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రతితో బట్టలు చేసుకుని ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు.